ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామములో మరో నూతనమైనటువంటి మాసంలో తన కృప ద్వారా ప్రభు మనలను కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ఆయురారోగ్యములనిచ్చి ఎదురైన ప్రతి శోధనలను ఈ భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా ఏ కీడు అపాయం రాకుండా మనలను మన కుటుంబాలని కృపగలిగిన దేవుడు ఆయన రెక్కల చాటును భద్రపరిచారు. మరో నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి నూతన మాసంలోనికి అనగా జూన్ నెలలోనికి ప్రభువు మనలను కృపతో ప్రవేశపెట్టి ఉన్నారు. అందును బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాము. మరో నూతనమైనటువంటి ఈ మాసంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల దినములన్నీ కూడా కనికర సంపన్నుడైన దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని ఆశీర్వదించి నానాటికి విస్తరింపచేసి అక్కర్లన్నీ తీర్చి సమాధాన సంబంధమైన సంగతులతో నింపి ప్రభువే చేయి పట్టి అంతం వరకు నడిపించున్నట్లుగా మీ కొరకు నా వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. మీరు కూడా ఈ నూతనమైనటువంటి మాసంలో ఇంకనూ ప్రార్థనాత్మతో నింపబడిన వారి ప్రభు కొరకు శ్రేష్టమైనటువంటి దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలు అంతవరకు కట్టుకొని కాపాడి స్థిరముగా బలపరచబడిన వారిమై ఆయన సన్నిధిలో క్షేమస్థితిని అంతము వరకు కలిగి ఉండుటకు ప్రభు కృప చూపించునుగాక. ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రేమైనటువంటి వారలారా, దైవ గ్రంథములో నుండి యెషయా గ్రంథము దయచేసి 43వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దామండి. ద బుక్ ఆఫ్ ఐజయా 43 చాప్టర్ అండ్ ఫస్ట్ వర్డ్. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వాక్యం. అయితే యాకోబు, నిన్ను సృష్టించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ శ్రేష్టమైనటువంటి నూతనమైనటువంటి మాసములో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, యాకోబు, నిన్ను సృష్టించిన వాడను వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కారణం ఏమిటంటే, నీవు భయపడక్కర్లేదు, నీవు నా సొత్తు. ఆ కింద అంటున్నాడు, ప్రేమైనటువంటి వారలారా, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపు జ్వాలలు నిన్ను కాల్చజాలవు.
ఎన్ని సమస్యలు నీ జీవితంలోనికి ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు నీ జీవితంలోనికి వచ్చినా, ఎన్ని ప్రియమైనటువంటి వారలారా అవమానాలు నీ మీదకి ఎగిసిపడుతున్నా, ఎన్ని అపనిందలు నీ మీదకి వస్తున్నా, ఎంతమంది నిన్ను కాదన్నా, ఎంతమంది నిన్ను చిత్కరించుకున్నా, ప్రభు అంటున్నాడు నీవు నా సొత్తువు గనుక అంటున్నాడు. ఎందుకు ఆయన విడిపిస్తున్నాడు అంటే, ఎందుకు ఆయన తప్పిస్తున్నాడంటే, మనము దేవుని సొత్తుగా మార్చబడ్డాము అని ప్రభు అంటున్నాడు. మనము యేసు రక్తముతో కడగబడ్డాం కదా, మనము యేసు రక్తముతో పరిశుద్ధపరచబడ్డాం కదా, మనము దేవుని ఆత్మతో నింపబడ్డాము కదా, ఆయన ఆత్మతో మనము అభిషేకించబడ్డామే. అదిగో అందును బట్టి కనికరము కలిగినటువంటి దేవుడు అంటున్నాడు నీవు నా సొత్తు అంటున్నాడు. మనము దేవుని సొత్తు కనుక మనం ఎంత మాత్రం ఇక భయపడనక్కర్లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది మనకి విరోధముగా నిలిచినా, ప్రేమైనటువంటి వారలారా మనం భయపడనక్కర్లేదు. కారణం ఏమిటంటే మనము దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం కనుక మనం భయపడనక్కర్లా. అగ్ని మధ్యలో దాటిన, నదులలో పడిన వెళ్ళినా, జలములలో పడి వెళ్ళినా ఆయన ఏ హాని రాకుండా అంతము వరకు కాపాడుతాను అని ఈ మొదటి దినముననే మహాగణుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని ధైర్యపరుచుతున్నాడు. అందుకంటున్నాడు భయపడకము. రకరకాల భయాలు, ఈ నెల ఎట్లాగుంటుందో, వచ్చే నెల ఎట్లాగుంటుందో, ఈ ఎండలు ఎట్లాగుంటాయో, ఆరోగ్య పరిస్థితులు ఎట్లాగుంటాయో, జీవన శైలి ఎట్లాగుంటుందో అని రకరకాల భయాల మధ్యలో కొందరు నడిపించబడుతూ ఉంటారు. నేనంటాను నీవు దేవుని సొత్తుగా మార్చబడగలిగితే, నీవు దేవుని బిడవగా నీవు మార్చబడగలిగితే, నీవు దేవుని బిడ్డవుగా మార్చబడగలిగితే, ఆయన రక్తముతో నీవు కడగబడగలిగితే నిన్ను ఆయన తన సొత్తుగా భావిస్తూ ఉన్నాడు. తన సొత్తు అయినటువంటి ప్రజలు ఏ మాత్రము ఎంత మాత్రము భయపడటానికి వీల్లేదు. కారణం ఏమిటంటే అంతము వరకు కాపాడగలిగిన దేవుడు. నీ భయాలన్నిటినీ నా దేవుడు దూరపరిచి సమాధాన సంబంధమైన సంగతులతో నింపు దేవుడు. ఇశ్రాయేలీయులు అదిగో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులందరూ పస్కా గొర్రె పిల్ల రక్తమును తీసి వారి ఇండ్ల నిలువు కమ్ములకి అడ్డ కమ్ములకి ఆ పస్కా గొర్రె పిల్ల రక్తము రాయాలి అన్నాడు. రాశారు. ఆ పస్కా బలి పశు మాంసాన్ని సేవించారు. ప్రవీణటువంటి వారులారా రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపారు. ఒకవైపు ఐగుప్తు దేశం అందంతటా సంహార దూత సంచారం చేస్తూ ఉంటే, ఏ ఇంటికైతే అదిగో పస్కా గొర్రె పిల్ల రక్తం ఉన్నదో ఆ ఇంటిలోనికి సంహార దూత వెళ్ళడానికి ఎంత మాత్రం అధికారం లేదు. కారణం ఏమిటంటే పస్కా గొర్రె పిల్ల రక్తము ప్రోక్షించబడింది ఆ ఇంటి మీద, ఆ గుమ్మం మీద. నీ జీవితంలో కూడా, నీ మీద కూడా యేసు రక్తం ప్రోక్షించబడితే ఎవరా పస్కా గొర్రె పిల్ల అంటే ప్రేమైనటువంటి వారులారా యేసు క్రీస్తు వారే అని కొరింథీయులకు రాసిన పత్రికలో మంచి మాట రాస్తున్నాడు. యేసు క్రీస్తు వారే ఆ పస్కా గొర్రె పిల్ల. ఈరోజు మన పస్కా గొర్రె పిల్ల అయినటువంటి యేసు రక్తము నీ మీద ప్రోక్షించబడితే, యేసు రక్తము
నీ మీద ప్రేమైనటువంటి వారులారా ప్రోక్షించబడితే, ఆ యేసు రక్తము చేత నీవు కడగబడితే ఏ కీడు, ఏ నష్టం, ఏ శాపం నీ మీదకి రాదు. అందుకే బైబిల్ చెబుతుంది, మార్కు సువార్త 16వ అధ్యాయములో 16వ వాక్యం, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసు రక్తముతో నీవు కడగబడి బాప్తిస్మం తీసుకుంటే బైబిల్ చెబుతుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. శిక్షలో నుండి నీవు దాటాలి అంటే యేసు రక్తముతో నీవు కడగబడాలా, యేసు రక్తముతో నీవు ప్రోక్షించబడాలా. అంత మాత్రమే కాదు, బాప్తిస్మపు అనుభవములోనికి రావాలా. అప్పుడు ఆ బాప్తిస్మపు అనుభవములోనికి వచ్చిన నీ జీవితంలో వినిపించే మాట ఏమిటంటే, నీవు దేవుని సొత్తువే, దేవుని సొత్తువుగా నీవు మార్చబడతావు. చాలామంది ఇంకా ప్రమినటువంటి వారులారా మారు మనసు పొందకుండా, యేసు రక్తంతో కడగబడకుండా, బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా అపవాది సొత్తుగానే మిగిలిపోతున్నారు. అటువంటి వారికి నెమ్మది ఉండదు. అందుకే బైబిల్ చెబుతుంది, దుష్టులకు నెమ్మది ఉండదు అని. దుష్టుడంటే ఎవరు? యేసు క్రీస్తు వారిని అంగీకరించని వాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. భయం 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 భయం. నువ్వెప్పుడైతే యేసు రక్తంతో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతావో, ప్రభు అంటున్నాడు, భయపడొద్దు, నువ్వు నా సొత్తు. దేవునికి స్తోత్ర. భయపడకమో, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, లోకములో నుండి విడిపించాను, యేసు రక్తంతో కడగబడ్డావు కనుక నీవు నా సొత్తువి అని ప్రభు అంటున్నాడు. ప్రభువైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సొత్తుగా నీవు మార్చబడితే ఎంత మాత్రము నీ జీవితంలో మరలా భయపడటానికి వీల్లేదు. బైబిల్ చెబుతుంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మరలా మనం భయపడుటకు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందాము, అందుకే మనం భయపడనక్కర్లే లేదు అని. నిజమే. మన జీవితంలో భయాల నుంచి విడుదల పొందించుటకు నా దేవుడు ఈ జూన్ మాసం ఈ మొట్టమొదటి తేదీన దేవుని బిడలమైనటువంటి మనందరినీ ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, భయపడకు, నీవు నా సొత్తు. కారణం ఏమిటంటే ఆయన మనలను రక్షించాడు. మరణ భయాలున్నాయా? వ్యాధుల భయం ఉందా? ఇశ్రాయేలీయులు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఐగుప్తు దేశంలో ఆ పస్కా రక్తము ప్రోక్షించబడినటువంటి పూయబడినటువంటి ఇండ్లలో నెమ్మదిగా ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఏ ఇంటి మీదైతే ఈ పస్కా గొర్రె పిల్ల రక్తము పూయబడలేదు, ఆ ఇంట్లో మరణము సంభవించింది. ఆశ్చర్యం ఏమిటంటే, వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? దేవుని నడిపింపులంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతూ ఉన్నారు. వెళుతున్నటువంటి ప్రయాణంలో ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. అందరూ సనుక్కుంటున్నారు, ఈ ఫరో చేతిలోంచి మనం విడుదల పొందుతామా, మనం క్షేమంగా ఉంటామా అని అందరూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఒక మంచి మాట. ఆ మాటని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారలారా, ఓ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దయచేసి నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామా? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును,
మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రజలు భయపడిపోతున్నారు, ఏమైందో ఏమో, మనం ఇక బ్రతిక బట్టగట్టగలమా, ఇక మనం క్షేమముగా ఉండగలమా, ఇక మనం నెమ్మదిగా ఉండగలమా, ఇక మనం సమాధానముగా ఉండగలమా అని వాళ్ళల్లో భయాందోళనలో ప్రారంభమయ్యాయి. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకుడి. ఏమంటున్నాడు? భయపడకుడి, నేడు మీరు చూచుచున్నటువంటి ఈ ఐగుప్తీయులను మరలా మీరు చూడరు. ఎందుకంటే నీకు హాని తలపెట్టాలని ప్రయత్నించేటటువంటి ఏ పరిస్థితులు నీ మీదకి ఎంత మాత్రమో మరలా నీవు తిరిగి చూడవు. ఎప్పుడు దేవుని సొత్తుగా నీవు మార్చబడినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నటువంటి ప్రతి సమస్య నీ మీద, నీ ఎదుట మరలా ఎప్పుడు కనిపించదు. కారణం ఏమిటంటే యుద్ధం నీ పక్షాన్ని ఎవరు చేస్తున్నారంటే, ఏ దేవునైతే నీవు ఆశ్రయించావో, ఏ దేవునైతే నీవు నమ్ముకున్నావో, ఏ దేవుని సన్నిధిలో నీవు ఉన్నావో, అదిగో ఆ యెహోవాయే నీ పక్షమున యుద్ధము చేయుటకు ఆయన నిలవబడ్డాడు. భయపడకో. మనుషులు ఒకవేళ మన మీదకి వస్తే, ప్రేమైనటువంటి వారులారా, మనుషులకు సహాయం చేసి మనుషులు మన పక్షాన యుద్ధం చేస్తే మరోసారి యుద్ధానికి శత్రువులు రేగుతారేమో, కానీ దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తే ఎన్నడూ ఏ మనుష్యుడు మరలా లేచేటటువంటి పరిస్థితి కాదు. కారణం ఏమిటంటే యుద్ధము యెహోవాదే. నీ పక్షమున ఆయన యుద్ధం చేయటానికి నా దేవుడు గొప్ప కార్యాలు చేయుటకు, నీ శత్రువులను అణుచుటకు, నీ శత్రువులను మట్టి కరిపించుటకు, నీ శత్రువులు ఇక మీద నీవు నీ ఎదుట నిలవకుండానట్లుగా ఎంత మాత్రము నీకు విరోధముగా ఏ ఒక్కడు లేచేటటువంటి పరిస్థితి లేకుండా పరిస్థితులన్నీ నా దేవుడు నీకు అనుకూలముగా మార్చటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఎప్పుడంట నీవు దేవుని సొత్తుగా మార్చబడినప్పుడు, దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధ దయగలిగిన పాదాల చెంత నీవు నిలిచినప్పుడు, ఆయన నిన్ను ఎంత మాత్రము సిగ్గుపడనీయక ఆయన సొత్తుగా నిన్ను మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు ప్రారంభంలో, యాకోబు ఎవరంట? యాకోబు అని పిలుచుతున్నటువంటి జీవాధారుడైనటువంటి దేవుడు అంటున్నాడు, యాకోబు అంటే మారు మనసు లేనివాడా, రక్షణ అనుభవం లేనివాడా, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించని వ్యక్తిని గురించి అంటున్నాడు. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడవు యెహోవా అంటున్నాడు. నీవు యాకోబుగా ఉన్నావా? అయినా కానీ నీ జీవితంలో దేవుని సొత్తుగా నీవు మార్చబడగలిగితే, అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? ఇంకా భయాలలో ఉన్నావా? లోకములో ఉన్నావా? దేవుని బిడవగా ఉన్నావా? నువ్వు భయాలలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? సమస్యలలో ఉన్నావా? రా, మహిమ కలిగిన దేవుని సన్నిధిలోనికి దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడటానికి నువ్వు రాగలిగితే, నా దేవుడు నీ పక్షమున నిలిచి నీ భయాందోళనన్నిటిని తొలగించి, నీ ఇబ్బందులన్నీ తొలగించి, నీ శత్రువులు ఎంత మాత్రం ఇక మీదట నీ ఎదుట నీ కన్నులకు కనపడకుండా చేస్తాడంట. అందుకే భయపడకుము. ఎప్పుడు నీవు దేవుని సొత్తుగా మార్చబడినప్పుడు. దేవుని సొత్తుగా మార్చబడతావా? నీ సమస్యలకి అన్నట్టు కనిపించవు, నీ వేదన ఎంత మాత్రము నీ ఎదురు నిలవబడదు. నా దేవుడు నీ పక్షమున యుద్ధం చేయాలని, శత్రువును సమూలముగా అణచాలని ఆయన నీ విషయములో నిన్ను గుర్చి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. రాగలవా ప్రభు పాదాల చెంతకు? ప్రభు సన్నిధిలో మంచి తీర్మానం చేసి, ప్రభువా, ఇంతవరకు
నేను లోకానికి సొత్తుగా, లోక సంబంధమైన వ్యక్తిగా నేను మార్చబడ్డాను. నన్ను దయతో జ్ఞాపకం చేసుకుని మీ సొత్తుగా నేను మార్చబడినట్లుగా అటు అనుభవంలో నన్ను అంతవరకు స్థిరపరచయ్యా. నా శత్రువులు ఎక్కడ కనిపించకుండా, నన్ను భయపడేటటువంటి ఏ సంగతులు నా కన్నుల ఎదురు కనిపించకుండా దూరపరిచి కృపలో భద్రపరచమని చిన్న ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచుదాం, కళ్ళు మూద్దాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతికి స్తోత్రాలయ్యా. మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి, ఈ జూన్ మాసం ఈ మొట్టమొదటి తేదీన మీరు మా ఎదుట ఉంచినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలకై స్తోత్రాలు. నిజమే, ఏ పరిస్థితులు మేము భయపడుతున్నామో, ఏ స్థితిలో ప్రభువా ఇంకా రక్షణ లేని వారు, రక్షించబడిన వారు కూడా ప్రభువా భయాలలో ఉన్నారు. అటువంటి వారిని ప్రభువా మీరు దర్శించండి, మీ సొత్తుగా మార్చండి అయ్యా. వారి గుండెల్లో వినటువంటి భయాందోళనలన్నీ యేసు నామములో పరిపూర్ణముగా తొలగించబడును గాక. క్షేమంతో నింపి మీ కృపలో ఎదిగించి భద్రపరచండి తండ్రి. ఇదిగో ప్రభువా, వారిని భయం పెట్టుచున్నటువంటి ప్రతి ఇబ్బందిని మీరు దూరపరిచి ఈ నూతనమైన మాసము, ఈ జూన్ మాసములో ప్రభువా, ఈ మొట్టమొదటి తేదీన మీ బిడ్డల ప్రభువా మీ యందు తండ్రి ఇదిగో ప్రభువా ధైర్యపరచబడిన వారి మీ పాదాల చెంత నిలుచుటకు కృప దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వింటున్న మాటల ప్రకారం వారి జీవితాలు కట్టుకున్నట్టుకు సహాయించి ఈ మాసమంతయు మీ కృపలతో బలపరిచి భద్రపరిచి సమాధానకరమైన సంగతుల యందు భద్రపరిచి దయగలిగిన మేలుతో నింపి ఆశీర్వించి నానాటికి ఫలప్రదంగా మార్చమని అయ్యా. అదిగో ప్రభువా, ఈ నెల దినములన్నీ బిడ్డలను కాపాడండి. వారు రాకపోకట్లో, చేతి వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలన్నిటిలో వారి ప్రతి ప్రయత్నం యేసు నామములో సఫలపరిచి దీవించండి నాయన. ఎక్కడ ఏ విఫలత ప్రభువా బిడ్డల జీవితాల్లో కనిపించకుండా యేసు నామములో వారి జీవితాల్లో ఒక నూతనమైన ఆశీర్వాదములతో దీవెనలతో నింపి ఈ మాసమంతయు మీ కృపలో భద్రపరచమని భయాందోళనలు విడిపించి కృపా సమృద్ధితో నింపి జయమునిచ్చి ధైర్యము కలిగిన వారి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుటకు సహాయం చేసి కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానం ఈ జూన్ మాసమంతయు భయాందోళనలన్నిటిని తొలగించి ధైర్యంతో ప్రభువుని వెంబడించి ఆయన సొత్తుగా మార్చబడి ఆయన పాదాల చెంత స్థిరపరచబడుటకు ప్రభువే చేరి వచ్చిన అందరినీ దీవించి ఫలప్రదంగా మార్చి వర్ధిల్ల చేసి దీవెనలతో ప్రభు నింపునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.